హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్ కెమ్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనకు తెలంగాణలో తర్వాత ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఇంటర్ ప్రాక్టికల్స్కి వెళ్ళే ముందు మీకు హాల్ టికెట్ అసలు ఎక్కడ ఉంది, మన సెంటర్ ఏ కాలేజీలో పడుతుంది, అక్కడ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనే ఉత్సాహం అయితే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేది మనకు ఏపీలో ప్రాక్టికల్స్. ఈ 31st నుంచి మనకు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇప్పటివరకు అయితే అందిన సమాచారం, ఖచ్చిత సమాచారం ప్రకారం జంబ్లింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మీ హాల్ టికెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇలాగే తెలంగాణలో కూడా త్వరలోనే రాబోతున్నాయి. సో ఏదైనా మనకు ప్రాక్టికల్స్లో మనకు హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను చెప్పబోతున్నాను. ఓకే, సో ఆల్రెడీ హాల్ టికెట్స్ మీ కాలేజీలో ఉండొచ్చు, కానీ మీరు కూడా సొంతగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే మన ఇంటర్మీడియట్ బోర్డ్స్, తెలంగాణ అయినా ఏపీ బోర్డ్ అయినా మనకు కల్పించింది. ఓకే, దానికి కావాల్సింది ఏంటి, ఎలా చేయాలని చెప్పబోతున్నాను. ఓకే, ఇప్పుడు ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన విజ్ కెమ్ యూట్యూబ్ ఛానల్కి విజిట్ అయినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్గా అందుతుంది. అలాగే మనకు ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి, నీట్ లాంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్, ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ని కూడా అటెండ్ కావడానికి కావాల్సిన నోట్స్ కానీ, కావాల్సిన వీడియో లెక్చర్స్ కానీ, కావాల్సిన గైడెన్స్ కానీ ఇవ్వడానికి మనకు 2 టెలిగ్రామ్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. మీరు ఫస్ట్ ఇయర్లో ఉంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విజ్ కెమ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని టైప్ చేయండి. టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ టెలిగ్రామ్ యాప్ ఆల్రెడీ ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ లేకపోతే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో విజ్ కెమ్ క్లాస్ 11th, మీరు ఫస్ట్ ఇయర్లో ఉంటే విజ్ కెమ్ క్లాస్ 11th అని, మీరు సెకండ్ ఇయర్లో ఉంటే విజ్ కెమ్ క్లాస్ 12th అని టైప్ చేసి వచ్చిన గ్రూపులో జాయిన్ అవ్వండి. లేకపోతే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అయితే ఇస్తాను. సో దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు విషయానికి వస్తే, మనము సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఏపీ ప్రాక్టికల్ హాల్ టికెట్ ఇలా టైప్ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా అయితే మనకు ఏపీ ఇంటర్మీడియట్ ఇలా చాలా వెబ్సైట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇందులో ఏది ఒరిజినల్, ఏది ప్రాబ్లమ్ అనేది చాలామందికి అయితే డౌట్ వస్తుంది. ఇక్కడ చూడండి, https://bie.ap.gov. ఇక్కడ చూడండి, మనకి ఇంతకంటే ముందే ఎన్ని రకాల వెబ్సైట్స్ వచ్చాయో. ఓకే, సో దాంట్లో బెస్ట్ అనేది ఒరిజినల్ ఛానల్ అనేది మాత్రం ఇది. ఓకే, సో కానీ ఇక్కడ మనకు పేజ్ ఈజ్ నాట్ వర్కింగ్. ఎందుకు అంటే దీంట్లో కొంచెం నెట్వర్క్లో ప్రాబ్లం ఉంది. సో దీనికి కూడా మన దగ్గర సొల్యూషన్ అయితే ఉంది. ఓకే, సో దాని తర్వాత మనకు మంచి వెబ్సైట్ అంటే manabadi.co.in. ఓకే, ఇక్కడ చూడండి, manabadi.co.com వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది గెస్ట్ పేపర్స్. ఇవన్నీ చూస్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ హాల్ టికెట్స్. ఓకే, ఇక్కడ ఉందా? సో ఇక్కడ మీరు ప్రెస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకు ఇక్కడ కనిపిస్తుంది కంప్లీట్ ప్రొసీజర్. ఒకసారి ఈ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ హాల్ టికెట్స్. ఓకే, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏపీ మార్చ్ సెకండ్ ఇయర్ జనరల్ ప్రాక్టికల్ హాల్ టికెట్స్. ఓకే, సో దీనికి మనకు కావాల్సింది ఏంటి, ఐపీఈ మార్చ్ రోల్ నెంబర్, అంటే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్. కానీ ఒకవేళ మీకు సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఆల్రెడీ మీకు తెలుసుంటే నో ప్రాబ్లము. లేకపోతే ఆధార్ కార్డ్ నెంబర్, ఈ మూడులో ఏదో ఒకటి ఎంటర్ చేయవచ్చు. సెకండ్ ఇయర్ రోల్ నెంబర్ కానీ ఐపీఈకి, లేకపోతే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కానీ, ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. కానీ కొన్నిసార్లు వెబ్సైట్ కూడా హ్యాక్ అవుతుందా, లేకపోతే స్టక్ అయిపోతుంది. కాబట్టి టెన్షన్ పడాల్సిన పని లేదు. ట్రై చేస్తూ ఉండండి. రోజులో ఎప్పుడో ఒకసారి సడన్గా అయితే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే ఎగ్జామ్ 1 or 2 days ముందైతే ఇది యాక్టివ్ చేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఓకే, మీరు డైరెక్ట్ అప్పుడు ఏపీ వెబ్సైట్లోకి వెళ్ళే డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు క్లియర్గా చూడొచ్చు, ఐపీఈ మార్చ్ 2021 రోల్ నెంబర్ ఈజ్ అవైలబుల్ విత్ యువర్ ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ కాలేజ్, ప్లీజ్ కాంటాక్ట్. ఒకవేళ మీకు హాల్ టికెట్ నెంబర్ ఐపీఈ మార్చ్ రోల్ నెంబరే కావాలంటే కనుక్కోవచ్చు. లేకపోతే మీకు 2 రకాల హాల్ టికెట్ నెంబర్ని, ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కానీ, ఆధార్ కార్డ్ నెంబర్తో కానీ మీరు
చేసుకోవచ్చు. ఐ థింక్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇలాగే తెలంగాణ వాళ్ళకి కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అవసరమైతే వాళ్ళకు కూడా సెపరేట్ వీడియో అయితే చేసి పెడతాను. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడము, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటివరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ.